సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి 'కంగనా రనౌత్ వర్సెస్ రామ్‌దేవ్ బాబా' గారి ఇష్యూ చాలా హాట్ టాపిక్ అవుతోంది. జంతర్ మంతర్ దగ్గర జంజీ ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి ఆమె తీవ్ర పదజాలం వాడారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఇబ్బందికరమైన విషయమే. అంటే అవును. జనరేషన్ అంతా కూడా గటర్ అనే పదం వాడడాన్ని రామ్‌దేవ్ బాబా గారు తప్పుపట్టారు. విద్యార్థుల్ని కావచ్చు, లేదంటే ఉద్యమాన్ని కావచ్చు తక్కువ చేసి మాట్లాడొద్దు. నీ అంటే నీ యవ్వనం ఆ స్టేజ్‌లో ఏం జరిగిందంతా గుర్తుపెట్టుకో అన్నట్టు. దానికి కౌంటర్ ఇచ్చారు కంగనా గారు. సో, నాకు వ్యక్తిత్వ పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదు. మాట్లాడొద్దు. అలానే నా యవ్వనం ఎట్లా సాగిందనేది మీకు అనవసరం. ఈ ఈ తరహాలో ప్రస్తుతం వార్ నడుస్తోంది. ఏం చెప్తారు? అంటే వాళ్ళ శిబిరంలోనే 2 శిబిరాలుగా కనిపించటం అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది ఈ మధ్య కాలంలో. హ్మ్. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మోహన్ భగవత్ గారు ఆయన బాంబేలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఆ ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన ఈ ప్రస్తావన తీసుకొచ్చాడాయన. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్. ఎప్పుడైతే ఆ ఉద్యమానికి సంబంధించి బీజేపీ వ్యతిరేకించిందో, చాలా స్ట్రాంగ్‌గా ఉందో, దానిని సరిదిద్దుకునే ప్రయత్నంగానే మోహన్ భాగవత్ గారు జంజీతో ఒక మీటింగ్ పెట్టారు. అది బీజేపీనే వాళ్ళతో చేపిచ్చింది బీజేపీనే, ఇండైరెక్ట్‌గా. బీజేపీనే చేయించింది ఆ డ్రామా కూడా. అంటే హ్మ్. ఆయనతో వాజ్పేయి వేషం వేయించారు. అంటే బీజేపీకి మొదటి నుంచి ఉన్న లక్షణం ఏంటంటే, ఒక సమన్వయంతో వెళ్ళాలనుకున్నప్పుడు వాజ్పేయి గారిని ముందు పెట్టేవారు. అగ్రెసివ్‌గా వెళ్ళాల్సిన కండిషన్‌లో ఉన్నామనుకున్నప్పుడు ఆయన్ని వెనక్కి లాగి అద్వానీ గారిని ముందుకు నెట్టేవారు. ఆ తర్వాత ఇంకొంచెం అగ్రెసివ్‌గా వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు మురళీ మనోహర్ జోషి గారు వెళ్ళేవారు. ఇలా వాళ్ళకొక ఫార్ములా ఉంది మొదటి నుంచి. హ్మ్. అదే ఫార్ములా ప్రకారం వీళ్ళేమో అక్కడ చలో సంసద్ మీద పోలీసులతోనూ, మఫ్టీ పోలీసులతోనూ, ట్రైనీ పోలీసులతోనూ అందరితోనూ దాడులు చేయించి, విపరీతంగా వాళ్ళని టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక రకంగా మరో జలియన్ వాలాబాగ్ అనే వాతావరణం కల్పించారు. ఈ పరిస్థితి మీద మొత్తం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్త నిరసన మొదలైన తర్వాత, సరే అని చెప్పి ఆయన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ని తప్పించారు. ఈ తప్పించటమే నిజానికి ఆ ఆందోళన సాధించినటువంటి విజయం. ఆ తర్వాత ఈ జంజీ బ్యాచ్‌తో ఎక్కడో డిస్కనెక్ట్ అవుతున్నాం మనం అనేది అనిపించింది వీళ్ళకి. టోటల్‌గా మనం శత్రువులుగా కనిపిస్తున్నాం అనిపించిన తర్వాత 2 శిబిరాలుగా చీలి, ఒక శిబిరం అనునయింపు ధోరణితో మాట్లాడటం, రెండవ శిబిరం మౌనంగా ఉండటం. హ్మ్. అంటే వీళ్ళ విమర్శల్ని యాక్సెప్ట్ చేస్తూ నెమ్మదిగా మేము కూడా పద్ధతి మార్చుకుంటున్నాం అన్నట్టుగా నటించటం. ఈ 2 కార్యక్రమాలు అంటే ఒక చేత్తో క్యారెట్, ఇంకో చేత్తో బెత్తం అనే పద్ధతి రాజ్యం అనుసరిస్తుంది అని చాలా పాత సామెతది. అదే పద్ధతిలో ఈ క్యారెట్టు, బెత్తం అనే ప్రోగ్రామ్‌లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు మోహన్ భగవత్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా రామ్‌దేవ్ బాబా కావచ్చు. వీళ్ళు ఈ జంజీకి కొంచెం పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న ప్రాసెస్‌లో రామ్‌దేవ్ బాబాకి టార్గెట్ చేయటానికి అనువుగా కనిపించారు ఈవిడ. ఎవరు మన కంగన. హ్మ్. ఆవిడ సినిమా నటి. గతంలో ఆవిడ సినిమాల్లో నటించారు. ఆవిడ ఎర్లీ డేస్‌లో నటించినటువంటి సినిమాలు, ఆ కంటెంట్లు దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది ప్రపంచంలో. ఈ చర్చ జరిగిన నేపథ్యాన్ని కూడా ఈయన స్ఫురణలో ఉంచుకున్నాడు. ఉంచుకుని అక్కడ తనని తాను ఆ యూత్‌తో కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ, యువత మాట్లాడుతుంది. దాన్ని స్వీకరించాల్సుంటుంది. వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు గదా! హ్మ్. ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువత మాట్లాడుతున్న దాన్ని సానుకూలంగా, సామరస్యంగా స్వీకరించి దానికేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది తప్ప, వాళ్ళు టోటల్‌గా వాళ్ళేదో అని జెప్పి మాట్లాడటము, లేకపోతే వాళ్ళు ధర్మభ్రష్టులు అని మాట్లాడటం, ఇలాంటివన్నీ సబబు కాదు అన్న టోన్‌లో ఆయన ప్రసంగం నడిచింది. దాని మీద ఈవిడ రియాక్ట్ అయ్యారు. హ్మ్. ఆ రియాక్షన్‌కి ఆయన ప్రతిదాడి జేశాడు. ఆ ప్రతిదాడి సందర్భంగా వాడిన పదజాలం ఇది. మీ యవ్వనము, మీరు హ్మ్.
ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు చేసినటువంటి విన్యాసాలు కూడా గుర్తు చేసుకోండి అని. అది కొంచెం ఆవిడకి పెయిన్ అనిపించింది. అని హర్ట్ హర్ట్ అయిందా? అయింది ఆవిడ. హర్ట్ అయ్యి ఆవిడ పద్ధతిలో ఆవిడ నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ప్రతిదీ తెలుసు. నేను ఈ ప్రపంచం నుంచి దూరంగా లేను. సామాజిక స్పృహతో మాత్రమే గాదు, సమాజం పట్ల బాధ్యతతో ఉన్నాను నేను ఫ్రమ్ ది బిగినింగ్ అన్నట్లుగా మాట్లాడిందావిడ. నిజానికి తెలుగులో ఆవిడ 'పూరి జగన్నాథ్' గారి సినిమాలో హ్మ్. కనిపించారు 'ప్రభాస్' పక్కన. అవును. అంతకుముందు యాక్చువల్‌గా 'పోకిరి' సినిమాలో ఆవిడనే కాస్ట్ చేశారు ముందు. ఏదో చిన్న మిస్‌కమ్యూనికేషన్ వలన అక్కడ ఇలియానా ఇలియానా వచ్చింది ఆ గారొచ్చారు. క్యారెక్టర్‌లోకి. ఆ టైంలో కొంచెం ఆవిడ అదో తరహా ఆ గ్లామర్ ఏరియాలో ఉన్నారు. ఉండటము, దాని తాలూకా ప్రభావము ఇవన్నీ మళ్ళీ ఒకసారి ప్రపంచానికి గుర్తు చేసే ప్రయత్నం చేశాడాయన 'రామ్‌దేవ్.' హ్మ్. అంటే పర్సనల్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు దాన్ని. వాళ్ళిద్దరూ జంతర్ మంతరు యూతు, ఆ యూత్ పట్ల ఎలా రియాక్ట్ అవ్వాలి? మనం ఎలా రియాక్ట్ అయ్యాం? ఇది సబబా? కాదా? అనే ఏరియా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి వ్యక్తిగత దాడులకి దిగటం మొదలైపోయింది. సరే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి మీరు మాట్లాడాల్సిన విషయం వదిలిపెట్టేశారు అని చెప్పి ఒక కరెక్షన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది నాగ్పూర్ నుంచే. హ్మ్. ఈ కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఆవిడతో ఒక సమన్వయం కలిగించేలాగా ఒక మాట చెప్పిస్తారు రేపో ఎల్లుండో. ఏం చెప్పిచ్చచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం, మీరు పర్సనల్ లెవెల్‌కొచ్చి మాట్లాడుతున్నారండి. అది కుదరదు. మనం మాట్లాడుతున్నది యువత గురించి. సో, అక్కడికి కన్‌ఫైన్ అవుదాం. అంటే ఇప్పుడు ఆ కరెక్షన్ అనేది కంగనా నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటున్నారా? రామ్‌దేవ్ బాబా గారి నుండి స్టార్ట్ చేస్తారనుకుంటున్నారా? లేదు, కంగనా నుంచే మొదలవుతుంది. ఒప్పుకుంటారా ఆమె? అహా! ఆవిడ తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూనే మాట్లాడుతుంది. హ్మ్. మనం అనవసరంగా పర్సనల్ యుద్ధంలోకెళ్తున్నాము. రామ్‌దేవ్ బాబా గారు, మనం యువత గురించి మాట్లాడుకుంటున్నాం. దయచేసి అక్కడ లొకేట్ కండి. అంతే తప్ప అనవసరంగా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి ప్రపంచాన్ని కన్‌ఫ్యూజ్ చేయొద్దు. మనం ఈ భిన్నమైన మన శిబిరంలో చీలికలొచ్చాయని జెప్పి వాళ్ళందరూ పండగలు జేసుకుంటున్నారు. కాబట్టి ఆ పండగలను ఆపాలి ముందు హ్మ్. అని జెప్పి ఆ ధోరణిలో ఆవిడతో మాట్లాడిస్తారు. బయట ఆల్రెడీ రామ్‌దేవ్ బాబా అద్భుతంగా మాట్లాడాడు అని ఈ జంజీ మూవ్‌మెంట్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళందరూ రామ్‌దేవ్ బాబా పట్ల చాలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారిప్పుడు. దాన్ని దెబ్బకొట్టాలి. ఓకే. దాన్ని దెబ్బకొట్టే పని కంగనాకి అప్పజెప్పి ఆవిడతో మాట్లాడిస్తారిప్పుడు. మాట్లాడించిన తర్వాత నిజమే మనం అనవసరంగా పర్సనల్ ఏరియాకి వెళ్ళాం. అలా కాదు. మనం కలిసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిద్దాం లాంటి మాటేదో ఆయనతో చెప్పించి, ఒక సమన్వయం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుందిప్పుడు. ఇది ఒక రకమైన టీ కప్పులో తుఫాన్ లాంటి గొడవే. వీళ్ళిద్దరూ లేకపోతే మోహన్ భగవత్‌తో వీళ్ళందరూ కూడా కాన్షియస్‌గా జంజీ వైపు ఉన్నారు అని అనుకోవడం భ్రమ. ఒకడే రకరకాల రూపాల్లో కనిపించి కన్‌ఫ్యూజ్ చేయటం. ఇది బీజేపీ పాలన మొదలైన క్షణం నుంచి జరుగుతున్న గొడవే. ఇప్పుడు ఈ సంఘటన, ఈ మాటల దాడి బీజేపీకి తలనొప్పేగా? బీజేపీకి తలనొప్పేం గాదు. వాళ్ళు చూస్తున్నారు. అదే వాళ్ళే సమన్వయం ఏర్పాటు చేస్తారిప్పుడు. హ్మ్. ఈ సమన్వయం ఏర్పాటు చేసి ఆవిడతోనే మాట్లాడిస్తారు. మనం ఎక్కడ కాన్సంట్రేట్ చేయాలో అది వదిలిపెట్టేసి ఇంకేదో మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ బయట ప్రపంచం ఇక్కడేవో చీలికలొచ్చేసినాయి. మనం వీక్ అయిపోయాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. పండగలు చేసుకుంటున్నారు. మనం ఆ పండగలు ఆపాలి గదా! అని చెప్పి మనందరం ఒకటే. మీ విమర్శ నిజమే కావచ్చు. దాన్ని పరిశీలిద్దాం. ఆ ప్రకారం నిజంగానే యువతని మనం వదులుకోకూడదు. వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఏం జేయాలో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడిస్తారు. ఇప్పుడు అలా చేయటం ద్వారా మోహన్ భగవత్ గారితో గూడా రేపో, ఎల్లుండో మళ్ళీ ఇంకొక మీట్ ఉంటది. ఇంకొక మీట్ ఉంటుంది. ఉండి వీళ్ళందరితోనూ మళ్ళీ సానుకూల పద్ధతిలో మాట్లాడించటం జరుగుతుంది. ఈ మధ్య బయట ప్రచారం ఏమిటి, అమిత్ షా గారు అసలు టోటల్‌గా అజ్ఞాతానికి వెళ్లారని. కనిపించట్లేదు నిజమే సార్. కానీ కనిపించాడు మొన్న. హ్మ్. దక్షిణ భారత ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు గదా ఆయన. పెట్టి ఆ సందర్భంగా అటు చంద్రబాబుని, ఇటు విజయ్‌ని కూర్చోబెట్టుకొని ఆయన మంతనాలు జరిపారు. మంతనాలు జరిపాడు. ఇవన్నీ అంటే వాళ్ళేమి అజ్ఞాతంలోకి వెళ్ళటం ఇలాంటి పరిస్థితుల్లో లేరు.
వాళ్ళు అగ్రెసివ్‌గానే సీన్‌ని ఎదుర్కోవాలి అనేటువంటి మూడ్‌లో ఉన్నారు. కనుక ఇది జస్ట్ జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయటానికి ఆడుతున్న గేమే. 'రామ్‌దేవ్ బాబా' వర్సెస్ కంగనా. 'కంగనా' కావచ్చు, లేకపోతే బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ కావచ్చు. ఇవన్నీ జనాల్ని గందరగోళపరిచి, అటువైపుకో, ఇంకో వైపుకో వెళ్ళకుండా మన దీనిలోనే, కంట్రోల్‌లోనే ఉంచుకునే మన ప్రయత్నాలు. కాంపౌండ్‌లోనే ఉండాలి వ్యవహారం అనే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం సార్. ఇప్పుడు ఈ జంజీ యూత్‌లో హిందుత్వ భావజాలం ఇంకినటువంటి తల్లిదండ్రుల పిల్లలుంటారు. హ్మ్. వాళ్ళు మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్‌కి, రామ్‌దేవ్ బాబా స్టేట్మెంట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు ఈ పాటికి. కాబట్టి మనం విడిగా యుద్ధం చేయక్కర్లేదు. మన గురువులే మన తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి, మనం ఎక్కడికో పోయి ఇంకెవరినో గురువులుగా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. సార్. అభిజిత్ దగ్గరకో, లేకపోతే ఇంకో లెఫ్ట్ నేహా బోరా దగ్గరకో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన పీఠాలు మనకున్నాయి అన్న పద్ధతిలో పిల్లల్ని గైడ్ చేయటం అనే కార్యక్రమం తల్లిదండ్రులు మొదలుపెట్టేసి సార్. ఉంటారు ఈ పాటికి. హ్మ్. వాళ్ళు ఇదే ఆశించారు. ఈ కన్ఫ్యూజను వాళ్ళని ఇంకో కాంపౌండ్‌లోకి వెళ్ళకుండా చేయటం. సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? డెఫినిట్‌గా సక్సెస్ అయ్యారు. అంటే థాంక్ యూ. నేహా బోరా ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేశారు, తెలంగాణ పర్యటన చేశారు. ఇక్కడ 2 సమావేశాల్లో మాట్లాడిందావిడ. విజయవాడలో 2 సమావేశాల్లో మాట్లాడారు. ఈ 2 చోట్ల ఆవిడ నిర్వహించిన సభలకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుత, పాత లెఫ్ట్ బ్యాచే వచ్చింది. న్యూట్రల్ రాలా. కానీ ఆ మధ్య కాలంలో వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర పెట్టిన శిబిరానికి అందరూ వచ్చారు. సార్. న్యూట్రల్స్ ఎక్కువ మంది వచ్చారక్కడికి. హ్మ్. న్యూట్రల్స్ రావటం అనేది ఈ నేహా బోరా మీటింగ్స్‌లో ఇక్కడ కనిపించలేదు. విజయవాడలో కూడా కనిపించలేదు. ఎంతసేపు ఆ కాంపౌండ్ బ్యాచ్ మాత్రమే చేరిందక్కడికి. అంటే కొంత మేరకు విజయం సాధించారు వీళ్ళు. అంటే న్యూట్రల్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవటం అనే బీజేపీ వ్యూహం వర్కౌట్ అయింది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.